రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఎల్జీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం మురళీధర్ అనే వ్యక్తి హాస్పిటల్లో చేరాడు. ఆపరేషన్ కోసం 35 లక్షలకు ప్యాకేజీ మాట్లాడుకున్నారు. పేషెంట్ కుటుంబం నుంచి హాస్పిటల్ సిబ్బంది 85 లక్షలు బిల్ వసూలు చేసింది. ఇల్లు అమ్ముకొని మరీ బాధితులు ఆసుపత్రి బిల్లు కట్టారు. 85 లక్షలు ఖర్చు పెట్టిన డాక్టర్లు పేషెంట్ ను కాపాడలేకపోయారు. పేషెంట్ 2 రోజుల క్రితమే మరణించినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నడుస్తుంది అది ఇప్పుడు నడుస్తుంది అది పిల్లలు ఏమవుతారో ఇంకా అది వాళ్ళకే తెలియదు. నిజంగా టు బి ఫ్రాంక్ నేను ఇది వాళ్ళ ఇంటెన్షన్. రైట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం మురళీధర్ అనే వ్యక్తి ఏజీ హాస్పిటల్లో అయితే చేరాడు. మరణించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, ఏఐజీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము ఒక వ్యక్తి ఒక హాస్పిటల్లో చేరాడు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్పి కూడా డాక్టర్స్ ముందుగా ఒక ప్లాన్ ప్రకారమే డబ్బులు కూడా తీసుకున్నారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఇల్లు అమ్మి 85 లక్షల రూపాయలు సంబంధించి ఒక బిల్లు కట్టినా కూడా మనిషి మాత్రము ఇప్పటికీ ఎలా ఉన్నాడని సంబంధించి చూపించలేదు. అయితే దీంతో ఒక్కసారిగా హాస్పిటల్లో బాధిత బంధువులు మాత్రము ఆందోళన కూడా చేపట్టారు. మరోవైపు చూస్తే మాత్రము 2 రోజుల క్రితమే చనిపోయినట్లుగా దీనికి సంబంధించి ఇటు అంటే పోలీసు వీరు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా తమ పేషెంట్ కి మాత్రం చూపించలేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బంధువులు చెప్తున్నారు. 35 లక్షల రూపాయలు ప్యాకేజీ మాట్లాడుకొని దాదాపు 85 లక్షల రూపాయలు కూడా కట్టించుకున్నారు. కానీ మాత్రము మనిషిని డాక్టర్స్ మాత్రం కాపాడలేకపోయారనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 రోజుల నుంచి కూడా పేషెంట్ ని చూపించమన్నా కూడా చూపించలేదని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక్కసారిగా ఆందోళన చేయడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్ ముందు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాత్రం దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. మొత్తానికి చూస్తే దీనిపైన డాక్టర్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకో ఇలా అబద్ధాలాడి 85 లక్షల రూపాయలు వసూలు చేశారనే దానిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలి, అంతేకాకుండా తమ పేషెంట్ ఎలా వచ్చాడో అలానే ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇది వాళ్ళ ఇంటెన్షన్. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజుల నుంచి వెంకటేశ్వర నుంచి మనిషి మంచిగా అంటే భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా. ఇప్పుడు లాస్ట్ చూస్తే నా పరిస్థితి, నాకు న్యాయం అయ్యేవాకి, నా పిల్లలు న్యాయం చేసేవాకి నేను ఇక్కడికి జరగను. నాకేం చెప్తారా చెప్పండి. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజులు